హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుండ్రా చెప్పేస్తా, వినేసేయండి. చూపిస్తా చేసేసేయండి. ఎక్కడికి వెళ్ళాను అనుకుంటుండ్రా? ఫంక్షన్కి వెళ్ళాం. ఒకటే రోజు 2 ఫంక్షన్స్. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇట్లనే ఉండిద్ది. ఏదైనా ఫంక్షన్ ఉన్న రోజే ఇంకొక ఫంక్షన్ కూడా ఉండిద్ది. రెండింటికి కంపల్సరీగా వెళ్ళాల్సిన ఫంక్షన్లే ఉంటాయి. నేను ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మా చిన్నోడు ఇంకా నా ఒళ్ళో పడుకుని పోయాడు. ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు, చూడడం కూడా కుదరలేదు. నేను ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడదాం అనుకుంటే అందరు ఇటే చూస్తున్నారు. ఇంకా సప్పుడు చేయక బంద్ చేసిన. ఫస్ట్ ఏమో ఇక్కడ పుట్టినరోజు దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ పాపం స్టేజ్ మీద కూడా రాలేదు. బట్టలు పెడుతున్నప్పుడే ఇంకా కలిసేసి చెప్పేసి వెళ్ళిపోయినాం వెంటనే. అంటే ఒక 10 మినిట్స్ అట్లున్నాం అంతే. 2 పిల్లలు చూడండి, బట్టలు వేసా భలే ముద్దుగా అనిపిస్తున్నారు. ఇంకా అదే ఆడపిల్లలు ఉంటే కొత్త కొత్త వెరైటీలు అవి ఇవి వేసుకోవచ్చు. లంగావాణీలు, లంగా జాకెట్లు, మిడ్డీలు, గాగ్రాలు, పంజాబ్ డ్రెస్సులు, అట్లా చాలా రకాల డ్రెస్సులు వేసుకొని ఆ పేరెంట్స్ ఎంత మురిసిపోతారు. కానీ నాకు 2 మగపిల్లలు ఎప్పుడు ఇలా లాగు పైన షర్ట్ వేస్తేనే సరిపోయేది. ఈరోజు వేసా. ఈ డ్రెస్ వేసినప్పుడు భలే ముద్దుగా అనిపించారు. నాకు ఒక్కరోజే ఇలా ఉంటే ఇంకా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్కి ప్రతిరోజు పండగ లెక్కనే అనిపించిద్ది. వాళ్ళకి కొత్త కొత్త డ్రెస్సులో కొత్త కొత్త లుక్లో కదా, భలే బాగుంటుంది. మా చిన్నోడికి చేతిలో చిన్నవి సరిపోవంటే ఇంకా ఆడికిపోయి ఆ తాడుతో ఉన్నది మొత్తం గుంజుకొచ్చుకుంటున్నాడు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చేసాం. ఎందుకంటే ఈ 2 కంపల్సరీ వెళ్ళాల్సినవే. ఇటు సైడ్ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి పిలిచిండ్రు, కంపల్సరీగా రావాలి అన్నట్టు మాట్లాడిండ్రు. రావాలని కూడా చెప్పిండ్రు. ఇంక ఈ అయ్యగారు దీనికి స్పెషల్ ఏంటంటే ఇది పంతులు వాళ్ళది. వాళ్ళకి మనకి డిఫరెంట్ ఉండిద్దిగా కొంచెం. నేను అలా అనుకునే వెళ్ళా. పిలిచేసరికి ఇక్కడికి కూడా వెళ్ళాం. నేను అక్కడ గెస్ట్ చేసింది ఏంటంటే పెళ్ళి అయిన వాళ్ళు అందరి నెత్తిలో చిన్న కనకాంబరం పువ్వేనే ఉంది. అందరూ పూలు పెట్టుకొని వచ్చిండ్రు. గాజులు అవన్నీ అట్లనే ఉంచుకున్నారు. గాజులు, పువ్వులు, పట్టీలు అందరి కాళ్ళకు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా గాజులు వేసిండ్రు వీళ్ళు. గాజులు ఉన్నాయి వాళ్ళ చేతులకైతే. అంటే మరీ అంత చిన్న పిల్లలు కాదు, 17 ఇయర్స్ తర్వాత పిల్లలు కూడా గాజులే వేసుకొని అట్లీస్ట్ ఒక్కొక్కటి 2 కూడా వేసుకున్నారు. అండ్ అందరి నెత్తిలో పూలు మాత్రం నేను చూసా. ఇంకే ఫంక్షన్లోని ఇన్ని పూలు చూడలేదు నెత్తిలోన. వీళ్ళు కూడా సేమ్ మన లెక్కనే ఎంజాయ్ చేస్తారు. మనం ఏదో అనుకుంటాం కానీ ఏం లేదు, వాళ్ళు కూడా అట్లనే ఎంజాయ్ చేస్తున్నారు, అలానే ఉన్నారు. నేను గెస్ట్ చేసినవి అయితే ఇవి. అందరి నెత్తిలో పూలు, గాజులు, పట్టీలు అందరు ఉన్నాయి. నార్మల్ ఫంక్షన్లో అయితే ఇంత గెస్ట్ చేయలేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే